హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గైస్, ఈ వీడియో యొక్క టాపిక్ వచ్చేసి టాప్ 7 బ్యాడ్ లుకింగ్ కార్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కార్స్ అనేవి కొంచెం లుక్స్ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా కొంచెం తక్కువగా ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో పదనిక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కార్ వచ్చేసి ఎంజీ కామెట్. ఈ కార్ అసలు 8 lakhs ప్రైస్ రేంజ్ లో ఇలాంటి కార్ వస్తే నాకైతే డిసప్పాయింటింగ్ అనిపించింది. లుక్స్ పరంగా కానీ ఇంత కాంపాక్ట్ సైజ్ ఉండడం అండ్ చిన్నగా ఉంది గైస్, అండ్ నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. సో డిజైన్ అనేది సబ్జెక్టివ్ గైస్, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే ఈ కార్స్ నచ్చలేదు, అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మిగతా కార్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహీంద్రా మరాజో. ఈ కార్ ని షార్క్ డిజైన్ ని ఇన్స్పైర్ చేసి చేయడం జరిగింది, కానీ డోర్స్ మీద తప్ప ఎక్కడ మీకు షార్క్ ఫిన్స్ ఇలాంటి ఏం దొరకవు డిజైన్స్ అనేవి. సో ఇది ఒక ఎంపీవీ గైస్, కానీ అంత మంచిగా లుక్స్ అయితే లేవు పర్సనల్ గా నాకు అట్లా అనిపిస్తుంది. నెక్స్ట్ కార్ వచ్చేసి ఫోర్స్ ట్రాక్స్ క్రూజర్. ఈ కార్ యొక్క లుక్ కూడా నాకు అంతగా నచ్చలేదు గైస్. ఇంటీరియర్ లో అండ్ ఎక్స్టీరియర్ లో కూడా ఈ కార్ అంతగా ఏం లేదు. నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ప్రెసో. వన్ ఆఫ్ ద బ్యాడ్ లుకింగ్ కార్స్ లో ఒకటి ఇది కూడా. అసలు కార్ డిజైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, అండ్ డిజైన్ అనేది సబ్జెక్టివ్. సో ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, కానీ ఈ కార్ అయితే నాకు అంతగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి జిమ్నీ. ఈ కార్ అసలు ఫొటోస్ లో అండ్ వీడియోస్ లో చాలా బాగా కనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే మీకు ఏదో టాయ్ కార్ లాగానే ఉంటది. నాకైతే డిజైన్ ఎలిమెంట్స్ అనేవి అంతగా ఏం నచ్చలేదు ఈ కార్లో, అండ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ లుకింగ్ కార్గా నేను ఇది కన్సిడర్ చేస్తాను. కొంచెం ఈ కార్ యొక్క సైజ్ కూడా పెంచుంటే ఒక మంచి లుక్ అనేది వచ్చేది, కానీ సైజ్ కూడా మ్యాటర్స్. నెక్స్ట్ కార్ వచ్చేసి మహీంద్రా బొలెరో క్లాసిక్ ఏదైతే ఉందో ఇది బ్యాడ్ లుకింగ్ అని చెప్పలేను, కానీ అవుట్డేటెడ్ డిజైన్ తోటి ఉంది ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో. సో ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచి సేమ్ డిజైన్ తోటే ఉంది గైస్. సో ఎలాంటి మేజర్ చేంజెస్ అయితే లేవు. ఫేస్ లిఫ్ట్స్ లో వాటిలో కొంచెం మటుకు డిజైన్ ఎలిమెంట్స్ అటు ఇటు చేశారు. సో కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ ఆన్ చేస్తున్నారు, కానీ యాజ్ సచ్ డిజైన్ ఎలిమెంట్స్ లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఈ కార్ యొక్క లుక్స్ బాగానే ఉన్నాయి, కానీ అవుట్డేటెడ్ డిజైన్ లాగా నాకు అనిపిస్తుంది. అండ్ ఫైనల్ కార్ గురించి మాట్లాడుకున్నట్లయితే మారుతి సుజుకి వ్యాగనార్. అసలు ఈ కార్ యొక్క డిజైన్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. దీనికంటే సెలెరియో చాలా బాగుంటుంది గైస్, అండ్ స్పేస్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి, సెలెరియో కొంచెం బెటర్ ఉంటుంది వ్యాగనార్ కన్నా. వ్యాగనార్లో మీకు ఎక్స్ట్రా హెడ్ రూమ్ ఇచ్చారు, కానీ డిజైన్ అండ్ కంఫర్ట్ అయితే మీకు సేమ్ ఉంటుంది సెలెరియో లాగానే. సో దీనికంటే 20,000 రూపీస్ తక్కువలో వచ్చే సెలెరియోలో ఉన్న ఫీచర్స్ ఈ కార్లో కూడా ఉన్నాయి, అండ్ నాకైతే పర్సనల్గా వ్యాగనార్ యొక్క డిజైన్ అనేది అంతగా నచ్చదు. సో దట్స్ ఇవి టోటల్గా నాకు కొంచెం లుక్స్ పరంగా నచ్చని కార్స్ లిస్ట్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.